క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం ఉండాలన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలన్నారు సీఎం రేవంత్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. శుభాన్, ఒకప్పుడు హైదరాబాద్ కు జీవనాడిగా ఉన్నటువంటి ఈ మూసి కాలుష్యం కారకంగా మారింది. సో అలాంటి మూసికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సో అందులో భాగంగా మూసి పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొదటి ఫేజ్ లో 21 కిలోమీటర్ల పాటు విడతల మొత్తంగా ఈ మూసిని విడతల వారీగా పునరుజ్జీవింపజేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందులో భాగంగా మొదటి విడతలో 21 కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తంగా 21 కిలోమీటర్ల మేరకు మొదటి విడతలో దాన్ని డెవలప్ చేయాలి, మూసీ డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైనటువంటి అభివృద్ధి పనుల కోసము 7,305 కోట్ల పరిపాలన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక కేబినెట్ టెండర్ల కోసం కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశము ఓదీ పెవిలియన్ MCHRD లోని ఓదీ పెవిలియన్ లో జరుగుతుంది. దీనికి ఇది మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఎండి నరసింహారెడ్డితో పాటుగా 3 కార్పొరేషన్లు, ఇటు GHMC కార్పొరేషన్ కమిషనరు, అదేవిధంగా అటు మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనరు, అదేవిధంగా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హాజరయ్యారు. అదేవిధంగా 3 జిల్లాల కోర్ పరిధిలోని 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా హాజరయ్యారు. ఇందులో ఒక కీలకమైనటువంటి సూచనలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చేశారు. సో టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైనటువంటి చర్యలను చేపట్టాలి. అందులో ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చెప్పి సూచించారు. దానికి ఉన్నటువంటి ఆటంకాలని తొలగించాలి, అందుకు అవసరమైనటువంటి చర్యలను చేపట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. FTL, బఫర్ జోన్ లో భూములని సేకరించడానికి అవసరమైనటువంటి విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించాలి. అసైన్డ్ భూములను సేకరించడానికి అవసరమైనటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా రూపొందించాలి. అదేవిధంగా ల్యాండ్ పోలింగ్ విధానాన్ని కూడా రూపొందించాలి. ఎక్కడ లీగల్ సమస్యలు రాకుండా అవసరమైనటువంటి చర్యలను చేపట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇంకా ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతా ఉంది. శుభాన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.